అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఊటీ అందాలు ఎంత చూసినా తనివి తీరదు. కోటిలో షాపింగ్ ఎంత చేసినా విసుకురాదు. మనకి ఇష్టమైన పని ఎంతసేపు చేస్తున్నా కూడా దాని మీద విసుకనేది రాదు కదా. అలాగే మన చట్పట్లో చేసే రకరకాల పచ్చళ్ళు, పొడులు, వడియాలు, అప్పడాలు ఎన్ని రకాలు చేసుకొని తిన్నా ఎప్పటికీ విసుకనేది రాదు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు చట్పట్లో మేము ఒక వెరైటీ పొడి తయారు చేసి చూపించిపోతాం. రెడీగా ఉన్నారా? ఈరోజు చట్పట్లో మనందరికీ వెరైటీ పొడి తయారు చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ సుమిత్ర గారు. హాయ్ సుమిత్ర గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఎప్పుడు మన ఇద్దరం పోటాపోటీగా క్లాష్ అవుతూ ఉంటాం. అంటే ప్రేమ అభిమానం ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అలాగే జరుగుతుంటుంది. ఎప్పుడో వారానికి ఒక రోజు చూస్తాను, కనపడగానే అబ్బా సుమిత్ర గారు ఈ రోజు ఏం చేస్తున్నారా అని ఎక్సైట్మెంట్ నాకు. థాంక్యూ సో మచ్. ఎస్, మరి సుమిత్ర గారు ఈ రోజు మా అందరి కోసం ఏదో వెరైటీ పొడి చేస్తా ఉన్నారు, ఏంటది? మనం సమ్మర్ అంతా కూడా కొంచెం, ఇప్పుడు సమ్మర్ తగ్గిపోయింది కదా, కొంచెం తగ్గాయి. ఆవకాయలు మనం నిలవ పచ్చళ్ళు పెట్టుకోవడం, కొత్త ఆవకాయలు తినడం అంతా అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా వానలు అలా కనపడకుండా వెళ్తున్నాయి కదా. అవును. సో ఈ టైంలో మనకి కొంచెం వెరైటీగా పిల్లలకి బాగా ఇష్టంగా తినేటువంటి ఒడియాల పొడి. ఒడియాలతో పొడా? ఎస్, ఆల్రెడీ ఒడియాలు మన దగ్గర రెడీగా ఉంటే వాటితో పొడి చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే మనకి ఎమర్జెన్సీలో ఎవరైనా వస్తే కూడా ఒక ఐటమ్ లా కూడా ఫాస్ట్ గా కూడా చేసేసుకోవచ్చు. సూపర్. అయితే ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఒడియాల పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. ఒడియాల పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మినప ఒడియాలు, ఎండు కొబ్బరి పొడి, ఎండు కారం, వెల్లుల్లిపాయ రెప్పలు, ఉప్పు, నూనె, కరివేపాకు, జీలకర్ర. సో సుమిత్ర గారు, మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. వడియాలు అంటే ఇవి మినపొడియాలు కదా? మామూలు మినపొడియాలు. వీటిని మినపొడియాలు అంటారా లేదా అప్పడపూలు అంటారా? అవి వేరా? ఇవి మామూలు రెగ్యులర్ మినపొడియాలు, చిన్న చిన్నగా ఇలా పెడతాం కదా. ఓకే, అంటే ఇది ఊరికే క్లూ ఇస్తున్నాము. కావాలంటే గుమ్మడి వడియాలు వాటితో కూడా ట్రై చేయొచ్చు. సో మినపొడియాలతో పౌడరు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాము. స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేయను? ముందుగా మనం ఒడియాలు వేయించి పక్కన పెట్టేసుకున్నాం. మనం స్టవ్ వెలిగించిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె ఎంత పడుతుందో నూనె వేసేసుకున్నాం. ఈ వడియాలు అవి ఇంట్లో వేయిస్తాం కదా, అన్నానికి వేయించుకున్నప్పుడే కొద్దిగా ఎక్కువ వేయించేసి పొడి చేసేసుకోవచ్చు. ఇడ్లీలో కూడా బాగుంటుంది. అంటే ఈ పిల్లలు ఇడ్లీలోకి, దోశల్లోకి కొంచెం క్రిస్పీగా ఇష్టపడతారు కదా, పడతారు. మామూలు మనం పల్లి పచ్చడి అవి చేసినా కూడా ఇదైతే కొంచెం ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. ఈ నూనె వేడెక్కకుండా మనం అప్పడాలు కానీ ఏదన్నా వేయించేది ఏదైనా వేస్తే నూనె ఎక్కువ పీల్చేస్తుంది కదా, దానికి పట్టేస్తుందో. సో నూనె వేడెక్కిపోయింది. నాకు తెలుసు మీరు వెయిట్ చేస్తున్నారు. అవును, వడియాలు ఇవి ఎంత బాగుంటాయో అసలు తింటాను కదా. అంటే ఇప్పుడు నన్ను పొడి చేయనిస్తారా, అయ్యేలోపే వడియాలు తినేస్తారా? మాత్రం కొన్ని తిన్నాక మీరు పొడి చేయాలి. కొంచెం వేయించుకుందాం, అంటే తొందరగా మాడిపోకుండా. కొంచెం ఆయిల్ బాగా వేడెక్కింది, వేయగానే కలర్ వచ్చేసాయి. దీనిలో మనం అల్లం, పచ్చిమిరపకాయ, కొంతమంది జీలకర్ర వేస్తారు, ఇంగువ, వాము అన్ని వేస్తారు. సో ఆల్రెడీ కొంచెం టేస్ట్ ఉంటుంది. ఫ్లేవర్ చూడండి ఎంత బాగా వస్తుందో. మినపప్పు వాసన. చెక్కన ఇలా వేడెక్కటమే ఆలస్యమే, వేగిపోయినాయి. అసలు మనకు కావాల్సిన క్వాంటిటీ బట్టి ఎన్ని కావాలంటే అన్ని వడియాలు వేయించుకోవడం. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను ఇంటి దగ్గర ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఈ చట్పట్ ఏంటంటే అమ్మ చూస్తూ ఉంటారు రోజు, చూసి అమ్మ ప్రయోగం చేసి ఫస్ట్ నాకు ఫోన్ చేస్తుంది అనమాట, ఇలా చెయ్యి బాగుంది. సూపర్. సో ఎప్పటికైనా టీచరే కదా, అమ్మే. ఎంత బాగుంటాయి అమ్మ వాళ్ళు చెప్పే ఐడియాలు కానీ, అంటే ఎక్స్పీరియన్స్ మేక్స్ డిఫరెన్స్ అన్నట్టు. ఇప్పటికీ మీరు అమ్మ దగ్గర నేర్చుకొని చేస్తూ ఉంటారా కొత్త వంటలు? చాలా. పైగా నేను జడేసుకునే విధానం కూడా కరెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. మా పిల్లలేమో ఇలా చూస్తూ ఉంటారు, ఏంటి అమ్మమ్మ నీకు ఇంకా చెప్తోంది కరెక్షన్స్ కదా. అవును కదా. యాక్చువల్లీ మా మమ్మీ ఏమంటారు, నేను తినేసిన తర్వాత ఏదైనా ఏమా కారం ఎక్కువైందా అందులో అలా అడుగుతూ ఉంటారు. లేదమ్మా బాగుందంటే ఏమో అలా అనిపించింది నీ మొహం చూస్తే అంటారు. పచ్చళ్ళు కదా కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, కొంచెం క్వాంటిటీ ఎక్కువ తింటాం కదా మనం దాంతో. సో దీనిలోనే కొద్దిగా కరివేపాకు చిటపట్లాడుతుంది, జాగ్రత్త. ఇందులోనే కొద్దిగా జీలకర్ర, కొంచెం పచ్చిది కూడా వేసుకుంటాం, కొంచెం వేయించింది కూడా.
తీనా ఇవి ఇందులోనే వడియాల్లో వేసేసాను. మనం ఎంత వంట చేసినా చివర్లో కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర అవును ఒక స్పెషల్ ఫ్లేవర్ ని యాడ్ చేస్తూ ఉంటాయి కదా, నీట్గా చాలా బాగుంటుంది. అంతకు ముందు కరేపాకులా తీసేసా అంటారు కానీ ఇప్పుడు కరేపాకునే ఎక్కువ తింటున్నారు. కావాలి అంటే ఆరోగ్యపరంగా కూడా అది తినాలి అని చెప్తున్నారు కదా, కంటికి మంచిది. ఈ మధ్య కొత్తగా రీసెర్చ్ లో డయాబెటీస్ కి చాలా మంచిది అని చెప్తున్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి తెలుసా, మీకు మెటబాలిజం కరెక్ట్ అయితే ఒళ్ళు తగ్గుతుంది అంటున్నారు కదా, సో దానికి కూడా పచ్చి కరివేపాకు నమిలి తింటే సన్నబడచ్చుట. పచ్చి కరివేపాకు అంటే మామూలుగా తమలపాకు అవి పచ్చి తింటుంటారు కదా కొంతమంది, అట్లా పచ్చి కరివేపాకు రోజుకి ఒక గుప్పెడు ఆకులు, లేదా హెయిర్ కి కరివేపాకు అన్నిటికీ. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఇంక దంచేసుకోవడమే వడియాలు కూడా. సుమిత్ర గారు వేయించి పక్కన పెట్టేసాం, వడియాలు రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఒక వడియాలు నేను రుచి చూసేస్తాను. ఓకే, ఇప్పుడు తింటున్నప్పుడు ఎంత క్రిస్పీగా ఉందో పొడి కూడా అంతే క్రిస్పీగా వస్తుంది. చాలా బాగున్నాయి. మొన్న సమ్మర్ లో పెట్టినవి, మొన్న సమ్మర్లో అంత ఫ్రెష్ గా ఉన్నాయి. సో వడియాలు వేయించి పెట్టేసాము, కరివేపాకుని జీలకర్ర కూడా కొద్దిగా ఆయిల్లో వేసి వేయించేసి పక్కన పెట్టాం. సూపర్. ఈ చిన్న రోలు సరిపోద్ది కదా. సో వెల్లుల్లిపాయలు, కారము, కొబ్బరి పొడి, మనకి ఉన్న వడియాలు చూసుకొని దానికి తగ్గట్టుగా కొబ్బరి పొడి. ఇది ఎండు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, దానికి సరిపడా కారం. అంటే ఆల్రెడీ అందులో అల్లం పచ్చిమిరపకాయ ఉంది కొద్దిగా, అందులో కూడా ఉప్పు ఉంది. సో ఉప్పు కొంచెం తక్కువ వేసుకొని కావాలంటే మళ్ళీ కలుపుకున్నాం. అంటే మన ఈ కారానికి సరిపడానే వేసుకుంటాం. అండ్ వెల్లుల్లి మన ఫ్లేవర్, మన ఇష్టం, తక్కువ అంటే తక్కువ, ఎక్కువ అంటే ఎక్కువ. అది బాగా కలిసేదాకా దంచేసుకొని వడియాలు కూడా వేసి దంచేసుకుంటే అయిపోయినట్టే. వడియాల పొడి రెడీ. ఎండు కొబ్బరి ఆల్రెడీ తురిమే కాబట్టి మనకి ఎక్కువసేపు పట్టదు, మిక్సింగ్ లానే ఉంది. ఒట్టి ఇది చూస్తుంటేనే చాలా బాగుంది. అవి వేసేస్తారా? కొంచెం కొంచెం దానికి. ఇది కూడా మనం అన్నంలో కలుపుకోవడానికి కొంచెం పలుకున్నా బానే ఉంటుంది. ఇడ్లీలోకి తగులుతా ఉంటుంది కదా, ఆ కూర తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇన్స్టెంట్ గా అయిపోతుంది మనకి. ఎవరన్నా గెస్ట్లు వచ్చినా చాలా బాగుంటుంది. పిల్లలకి సెపరేట్ గా ఏదైనా పెట్టాలంటే కూడా. అవును, అసలు పొడిలో ఎప్పుడన్నా మినపప్పు తగిలితేనే ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఇవన్నీ తగులుతా ఉంటే కరకరలాడుతూ. అసలు ప్రవీణ వడియాలు దంచడానికి ఎంత కష్టపడుతున్నావో అని. ఇది ఎలా ఉంది తెలుసా, ఒక దెబ్బ నలిపోద్దేమో అని నేను కొద్దిగా స్లోగా కొడుతున్నది. వడియాలతో పొడి అసలు మీరు తయారు చేయండి, ఎప్పటికీ మర్చిపోరు. నాకు అసలు చూస్తుంటేనే నోరు ఊరుతోంది. మీకైతే ఎలా ఉంటుందో కదా, చాలా బాగుంటుంది. కొంతమంది చిట్టొడియాలని దీనికన్నా సన్న వడియాలు పెడతారు, దాంతో అయితే ఇంత కూడా దంచక్కర్లేదు. కాకపోతే ఇలా ఒకటేగానే అయిపోద్ది. చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, చాలా బెస్ట్. వర్షాకాలంకి కరెక్ట్ గా సూట్ అయ్యే చాలా బాగుంది. దీనిలో కొంచెం ఫ్రెష్ వెన్నపూస కూడా కలిపి తింటే ఇంకా అసలు ఆహా అనిపిస్తుంది. మీరు చెప్పే కాంబినేషన్లు ఉంటాయి చూస్తారు, వింటుంటేనే స్వర్గం ఎక్కడో ఉండదు, మీ మాటల్లోనే ఉంటుంది. కొబ్బరిలో కూడా ఆయిల్ ఉండటం వల్ల కొద్దిగా ఆయిల్ వచ్చి యాడ్ అవుతుంది. అంటే మీకు ఆ నిగారింపు వస్తుంది కదా, సరిపోతుంది ప్రవీణ. చాలా మనకి రైస్ లోకి అయితే ఇట్లా కొంచెం పలుకు పలుకుగా ఉంటే కలుపుకుంటే బాగుంటుంది. అదే మనకి ఇడ్లీలోకి, దోశలోకి అంటే ఇంకా కొంచెం మెత్తగా కొద్ది మెత్తగా చేసేసి అసలు ఏముంది, 2 దెబ్బలు కొడితే అయిపోతుంది వడియాలే కదా. కలర్ మాత్రం మంచి, చాలా ఎర్రగా భలే ఉంది. మనం దీనిలో కరివేపాకు కూడా యాడ్ చేసాం కదా, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కూడా వస్తుంది. తెలియకుండానే ఊరికేనే మనకి కారం, వెల్లుల్లిపాయలు వేసినట్టే అనిపిస్తుంది, కానీ మనకు వడియాల్లో అల్లం, పచ్చిమిరపకాయలు, ఇంగువ, జీలకర్ర, మినపిండి అన్నీ ఉన్నాయి కదా. సో ఇట్స్ ఏ కంప్లీట్ మీల్ లాగా కూడా మనం చెప్పుకోవచ్చు. వడియాలతోటి పొడి ఏంటి అన్నట్టు కాకుండా ఇంకా మీరు టేస్ట్ చూసాక ఇంకేనే చెప్తారు వేరియేషన్స్, అది ఆలోచిస్తున్నాను. చాలా చెప్పేసి అసలు నాకు ఇది చూస్తేనే నచ్చేసింది. వాళ్ళ స్పెషాలిటీ అదే మన వంటకంలో. ప్రవీణ వడియాల పొడి రెడీ, టేస్ట్ చేసి చెప్పండి. అమ్మో మీరే లాగేసుకుంటున్నారు. తప్పకుండా. కొంచెం గట్టి మిరపొడియాలి.
ఇంకా కొంచెం మెత్తగా దంచుకుంటే మనకి ఇది కూడా ఉండేది. ఎంత బాగుందంటే అసలు ఇంకా అబ్బా అద్భుతం, అంత బాగుంది. అసలు వడియాలు ఇంత టేస్ట్గా, అంటే అవి మినపొడియాలు ఏదో పులుసులోనో చారప్పుడు ఇలా నంచుకొని తింటాము, ఈ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది సుమిత్ర గారు. మీకు 100కి 500 పాయింట్స్. వావ్, అంత బాగుంది. థ్యాంక్ యూ. చూసారు కదా వడియాల పొడి మేము ఎలా తయారు చేసామో, అస్సలు మిస్ అవద్దు. మీకు ఎంత పని ఉన్నా సరే ఇవాళ మినపొడియాలు ఇంట్లో చేయకపోతే కొనుక్కొచ్చి వాటిని చక్కగా వేయించి ఈ పౌడర్లు ఎలా చేసానో అలా చేసి టేస్ట్ చేసి అప్పుడు మీరు మన యూట్యూబ్కి మంచి మెసేజ్ పంపించండి. ఆహా అని పంపిస్తారు తెలుసా. ఇంకా మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. వడియాల పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మినప వడియాలు, ఎండు కొబ్బరి పొడి, ఎండు కారం, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఉప్పు, నూనె, కరివేపాకు, జీలకర్ర. వడియాల పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో వడియాలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి డీప్ ఫ్రై చేసుకొని వడియాల ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి, సరిపడినంత ఎండు కారం, వెల్లుల్లి రెబ్బలు, సరిపడినంత ఉప్పు వేసి కొద్దిగా నలిగేలాగా దంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించిన వడియాలు, కరివేపాకు, జీలకర్రను కూడా వేసి రోట్లో మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి. ఇలా తయారైన వడియాల పొడిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన వడియాల పొడి రెడీ. సుమిత్ర గారు ఈ రోజు చట్పట్లో అదిరిపోయే వడియాల పొడి చూపించారు. టేస్ట్ అదిరిపోయింది, మేకింగ్ అదిరిపోయింది, అన్ని అద్రహో. చాలా 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 టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మేమే కూడా ట్రై అయ్యింది. ఈ రోజు మేము తయారు చేసిన వడియాల పొడిని మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా www.facebook.com/etvabridge లేదా www.youtube.com/etvabridge లోకి వెళ్ళిపోయి వడియాల పొడి ఎలా తయారు చేసామో చూసేసేయండి. రేపు చట్పట్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.